పెట్టిన మీ అబ్బా చుట్టాలకి నాని యాదవ్ నా మోనికి మంచిగా చేసి పెట్టాలని ఒకటి బెల్లం అయ్యిందా లేదా అని చూసి ఒకటి బెల్లం అయ్యలేదా అని చూసి ఒకటి పిండి అయ్యిందా లేదా అని చూసి ఒకటి పిండి అయ్యలేదా అని చూసి ఒకటి నూనె ఉందా లేదా అని చూసి ఒకటి నూనె లేదా అని చూసి అన్ని పోయి 3 మిగిలిండా ఒకటి నువ్వు తింటివి ఒకటి నాన్న తింటివి ఇంకొకటి మిగిలేదా నాన్న అంత గణంగా పొయ్యి కాడ కన్నీళ్ళు కారకుండా కష్టపడి అందుకోసం అది నాకు ఒకటి కాదే చూస్తే అంత బక్క కాదే కెటఫుల్ ఉన్నట్టు ఇట్టు ఉల్లన్నట్టు ఉల్లాడతావు దీన్ని నిండగుండే ఆ తరాసలు ఇన్నోడు దీన్ని నీ కడుపాసారు వెంతకి సరేలే తినేవాడు తినేవే అదొక్కటి నాకి దాని మీద కానీ చెయ్యోటి వేసావనుకో మర్యాద ఉండదు చూడు చెప్తాను చూడి అంతే ఇప్పుడు నేను చెప్తే అర్థమైతే లేదు ఎట్టగానే అంటే కట్టుకున్న మొగినే కొడతావు మంది ఏమనుకున్నా కట్టుకున్న మొగినే కొడతాడు చూడమ్మా అని అనుకుంటారు నాకు బజార్లే పోతే కూడా ఇలువ ఉండదు అంటే నీకు అంత రిమ్మను ఏడాది సరకముద్దా నీ కాదు ఆదర పాడుడా మా ఊర్లో నా అంత కట్టేది ఎవరు లేరు నాకు మా ఊర్లో పెద్ద పెద్ద మిసాలు ఉండని కానీ భయపడిపోతారు నువ్వెంతలే ముంగిసమ్ముతాడా నెమ్మాయి కట్టదాన్ని బలంతోనా సాధ్యలేంరా ఎట్ట చేసైనా కానీ దీన్ని తెలుగుతోనే ఓడియాలా తన్నొద్దు నన్ను ఎడిగినంతవు ఊరు మంగళ్ళు ఏమనుకుంటారు అనుకునే వాళ్ళు మూడు కొట్లాడారు అనుకుంటారు నన్ను పందెం చెప్తా పందెం వేసుకుందాము ఆ పందెంలో ఎవరికి గెలిస్తే ఆ మిలిగిన రాస్తే వాళ్ళకే బాడోడా ఇడ ఆడ పులి ఏం పందెం పెడతావు పెట్టు యాదానికన్నా రాడి ఏం పందెం నీ పందెం చెప్పు ఏం లేదు మన ఇద్దరు ముందు నిద్రపోదాము ఎవరు ముందర లేస్తే వాళ్ళు ఓడిపోయినట్ట ఎవరు వెనక లేస్తే వాళ్ళు గెలిచినట్ట ఆ గెలిచినోనికే ఆ తరాశ ఓ అంతేనా నీ పందెం నిద్రపోయే పందెము నాను పండుకున్నప్పుడు మా అమ్మ వచ్చి చెప్పు తీసుకొని కొడితే కూడా లేకుంటే ఎందుకంటే పని తప్పించుకునికే నువ్వు ఎంత పండుకుంటా సుధం వాయబ్బా నానేం తక్కువ తిన్నాను అనుకునేవనా పండుకునే దాంట్లో కుమ్మకర్రునికి దగ్గర చుట్టం ఏమనుకునేవా పండుకుందాం